ద్వారకా తిరుమలలో మెయింటెనెన్స్ అయితే అసలు బాగోలేదు. ఈ ప్లేస్ చూడండి, వెంకటేశ్వర స్వామి చరిత్రలో కొన్ని ఘట్టాలు బొమ్మల రూపంలో కనిపిస్తాయి మనకి ఇక్కడ. కానీ బొమ్మల కింద మాత్రం ఏమైనా మెయింటెనెన్స్ ఉందా అసలు? At 29 and I find myself wondering what did happen to the last 10. I ran away with my life, fast forward, never turn back again. It's kind of funny that the more we pass time, the more we need to set the rewind. And 19 was the year I... హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ద్వారకా తిరుమల బయలుదేరాం. నర్సాపురం నుంచి ద్వారకా తిరుమలకు డైరెక్ట్ బస్సు ఉంది. మార్నింగ్ 4కి బస్సు ఉంది, 4:30కి కూడా బస్సు ఉంది. నర్సాపురం నుంచి ద్వారకా తిరుమలకి 3.5 గంటలు లేదా 4 గంటలు పడుతుంది జర్నీ. ద్వారకా తిరుమల చేరుకున్నాక బస్సు గుడి దగ్గర ఆగుతుంది. బస్సు ఆగిన చోట నుండి గుడికి వెళ్ళడానికి మెట్లు ఉంటాయి. తలనీలాలు ఇవ్వాలంటే వేరే రోడ్డు ఉంది, అక్కడ దిగాలి. ద్వారకా తిరుమలలో పెళ్ళిళ్ళు చాలా ఎక్కువ జరుగుతుంటాయి. అంతేకాదు వేరే చోట పెళ్లి జరిగినా వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుంటారు ఖచ్చితంగా. మనం ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్లేస్ దగ్గర నుంచి గుడి పై వరకు కూడా పెళ్ళిళ్ళు జరుగుతూనే ఉంటాయి. మనకి ద్వారకా తిరుమల అంటే గుర్తుకొచ్చేది ముందు వెంకటేశ్వర స్వామి, తర్వాత అక్కడ జరిగే పెళ్ళిళ్ళు. ద్వారకా తిరుమల శనివారం చాలా బిజీగా ఉంటుంది. చిన్న తిరుపతిలో సాంస్కృతిక కార్యక్రమాలు చాలా బాగా జరుగుతాయి. టెంపుల్లోకి ఫోన్స్ నాట్ అలౌడ్. దర్శనానికి వెళ్లే ముందు స్టార్టింగ్ దగ్గరే సెల్ ఫోన్స్ భద్రపరిచే స్థలం ఉంటుంది. 5 రూపీస్ ఛార్జ్ చేస్తారు ఒక ఫోన్కి వచ్చి. స్పెషల్ దర్శనం టికెట్స్ కాస్ట్ వచ్చి 100 రూపీస్, 200 రూపీస్. ఫ్రీ దర్శనానికి స్పెషల్ దర్శనానికి ఎంట్రన్స్లు ఒకే చోట ఉంటాయి. స్పెషల్ దర్శనానికి ఫ్రీ దర్శనానికి పెద్ద తేడా ఏముండదు. శనివారం తప్ప మిగతా రోజులు ఫ్రీ దర్శనానికి వెళ్ళండి. మేము ఫ్రీ దర్శనానికి వెళ్ళాం. దర్శనం 1 అవర్లోనే కంప్లీట్ అయింది. ద్వారకా తిరుమలలో మ్యాక్సిమం అన్ని చోట్ల పెళ్ళిళ్ళు జరుగుతూనే ఉంటాయి. పగలే చాలా జరుగుతున్నాయి అంటే రాత్రి ఇంకా ఎక్కువగా జరుగుతాయి. ద్వారకా తిరుమలలో మెయింటెనెన్స్ అయితే అసలు బాగోలేదు. ఈ ప్లేస్ చూడండి, వెంకటేశ్వర స్వామి చరిత్రలో కొన్ని ఘట్టాలు బొమ్మల రూపంలో కనిపిస్తాయి మనకి ఇక్కడ. కానీ బొమ్మల కింద మాత్రం ఏమైనా మెయింటెనెన్స్ ఉందా అసలు? దర్శనం తర్వాత అన్న సమారాధనకి వెళ్దాం అనుకున్నాం. అన్న సమారాధన ఎక్కడన్నా అడిగితే కొండపైన శివాలయం దగ్గర పెడతారన్నారు అక్కడ. అంతేకాదు ఫ్రీ బస్ కూడా ఉంటే అన్న సమారాధన తీసుకెళ్ళేవి అని చెప్పారు. కానీ మాకు ఎక్కడ ఫ్రీ బస్ అనేది కనబడలేదు. 1/2 అవర్ నుంచి వెయిట్ చేసిన తర్వాత అక్కడ షాప్ వాళ్ళు ఇలా చెప్పారు, అన్న సమారాధనకు షార్ట్ కట్ ఉంది, అలా వెళ్ళండి అన్నారు. సో మేము ఆ దారిలో వెళ్ళడం మొదలుపెట్టాం. ప్రతి చోటన మండపాలు కడుతూనే ఉన్నారు పెళ్ళిళ్ళకు. ఓ పక్క ఎండ విపరీతంగా ఉంది. మేము అంత దూరం నడవలేకపోతున్నాం. ఇంకా పెద్దవాళ్ళ పరిస్థితి ఆలోచించండి ఒకసారి. మొత్తానికి అన్న సమారాధన ప్లేస్కి వచ్చాము. ఇక్కడ గొప్ప విషయం ఏమిటంటే స్వామివారి దర్శనానికి వెళ్ళినప్పుడు ఎటువంటి ఐడి ప్రూఫ్స్ చెక్ చేయట్లేదు, ఫొటోస్ కూడా తీసుకోవడం లేదు. కానీ అన్న సమారాధనలో మాత్రం హెవీ సెక్యూరిటీ ఏంటో మరి. భోజనం అయితే చాలా బాగుంది, బాగా పెట్టారు.
భోజనానికి వెళ్లే దారిలో మనకు గజలక్ష్మిశాల, బాతులు, కుందేళ్లు, గుర్రాలు కనిపిస్తాయి. మీరు పిల్లలు తీసుకెళ్తే అక్కడికి వెళ్ళి చూపించండి వాటిని. భోజనం చేసిన తర్వాత శివాలయానికి బయలుదేరాం. సమ్మర్లో మాత్రం పెద్దవాళ్ళతో తిరుమల రాకండి. ఓన్ వెహికల్ ఉంటే పర్వాలేదు. శివాలయం టెంపుల్ అయితే బాగుంది, చాలా ప్రశాంతంగా కూడా ఉంది. టెంపుల్ దగ్గర ప్లేస్ కూడా చాలా బాగుంటుంది. శివాలయం టెంపుల్ అయితే బాగుంది, చాలా ప్రశాంతంగా కూడా ఉంది. టెంపుల్ దగ్గర ప్లేస్ కూడా చాలా బాగుంటుంది. శివాలయంలో శివుని దర్శించుకున్నాక ఇంటికి బయలుదేరాం. దారిలో మనకు ద్వారకా తిరుమలలో ఒక పార్క్ ఉంది. కొంచెంసేపు అక్కడ టైం స్పెండ్ చేసి ఇంటికి బయలుదేరాం. ఫైనల్గా చెప్పాలంటే దేవాదాయ శాఖ వారు భక్తులు ఇచ్చే కానుకల మీద కాదు, భక్తుల అవస్థల మీద కూడా దృష్టి సారిస్తే బాగుంటుంది. Find myself wondering what did happen to the last 10. I ran away with my life, fast forward, never turn back again. It's kind of funny that the more we pass time, the more we need to set the rewind. And 19 was the year I had